గుడ్ మార్నింగ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అయితే దాంట్లో కొన్ని విషయాలు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఒక 2-3 ఇన్సైట్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఇన్సైట్ ఈజ్ యువర్ యాక్షన్స్ కెన్ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్. మనం చేసే ప్రతి క్రియ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది. అది ఇట్ కుడ్ బి యువర్ ఫ్రెండ్స్, ఇట్ కుడ్ బి యువర్ కలీగ్స్, ఇట్ కుడ్ బి యువర్ పియర్స్, ఆర్ ఇట్ కుడ్ బి యువర్ బాసెస్, ఆర్ ఇట్ కుడ్ బి యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో whenever you do any kind of activity, see that it inspires a lot of people. Second thing is your behavior should your behavior in workplace should mirror the life of Jesus Christ. Life of Jesus Christ ఎట్లా ఉండే అని అంటే, he was drawing people towards him. ఆయన అందరినీ తన యుద్ధకు ఆకర్షించేటట్లుగా ఆయన చేస్తూ ఉండే. సో యువర్ బిహేవియర్, మన బిహేవియర్ ఎట్లా ఉండాలి వర్క్ ప్లేస్లో అంటే, ఇట్ షుడ్ బి రిఫ్లెక్టింగ్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద థర్డ్ థింగ్ ఈస్ excel in your role so others recognizes God's hand in your life. Say for example Joseph life మనం తీసుకుంటే, he was excelling in his role. ఆయన చేస్తున్న ఆ పనిలో ఆయన చాలా ఎక్సెల్ అవుతున్నప్పుడు, దెన్ పీపుల్ అండర్స్టూడ్, ఈవెన్ ద ఫెరో అండర్స్టూడ్ దట్ గాడ్స్ హ్యాండ్ ఈజ్ ఆన్ హిమ్. అట్లా మనం చేస్తున్న ప్రతి పని, ఇట్ కుడ్ బి ఎనీ వర్క్ దట్ యు డూ ఆన్ ఎర్త్, మనం చేస్తున్న పనిలో ఆ పని మనల్ని ఎంత రికగ్నిషన్ తీసుకొస్తుందని అంటే, పీపుల్ విల్ స్టార్ట్, దేవుని దయ ఆయన మీద ఉంది, దేవుని దయ ఆమె మీద ఉంది అని. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్. అండ్ అచీవ్మెంట్ షుడ్ అల్టిమేట్లీ డైరెక్ట్ పీపుల్ టు హానర్ గాడ్, నాట్ యువర్ సెల్ఫ్స్. ఏదైతే అచీవ్మెంట్స్ మనం చేస్తామో, ఇట్ షుడ్ డైరెక్ట్లీ హానర్ గాడ్, నాట్ యువర్ సెల్ఫ్స్. వీఆర్ లైక్ డస్ట్. We have to remember that we are like dust, and these achievements should honor God, not ourselves. Thank you so much.